श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। ఆత్మస్వరూప బంధుఘన మనం భజగోవిందం ఒక స్తోత్రము, ఒక ప్రకరణ గ్రంథము, ఒక అనేక మోహాలు, అనేక భ్రమలు, ఆకర్షణల నుండి, భ్రాంతి నుండి భగవంతుని వైపు ప్రయాణించే మార్గాన్ని చూపెట్టే ఒక చిన్న ప్రకరణ గ్రంథం భజగోవిందం. దీనినే మోహముద్గర. ఇప్పుడు మనము 23వ శ్లోకం కూడా నిన్న చూసాము. ఏంటి అంటే 23వ శ్లోకం, కస్త్వం కోహం కుత ఆయాతః కామే జననీ కో మే తాతః ఇతి పరిభావయ సర్వమసారం విశ్వం త్యక్త్వా స్వప్న విచారం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ మూఢమతి అంటే మనం చిన్నవాళ్ళు ఏదైనా పొరపాటు చెప్పి వాళ్ళ మీద జాలి కరుణతో మనం చెప్తాం. అదేవిధంగా శంకరాచార్య ఈ సృష్టి ఈ యొక్క ప్రపంచంలో ఉన్న అందరినీ కూడా తన యొక్క అంటే బాల్యంలో ఎలాంటి తప్పులు చేస్తూ పొరపాట్లు చేస్తామో ఆ విధంగా మన అందరము చేస్తున్నామని కరుణతో, జాలితో, దయతో చెప్తున్నారనమాట. హే మూఢమతే, ఏ మూర్ఖుడా. అయితే మనం ఏం చూసాము, ఇంతకీ నువ్వెవరు, కహ త్వం, నువ్వెవరు, అహం కహ, నేనెవరిని, అదేవిధంగా అహం కుత ఆయతః, నేను ఎక్కడి నుండి వచ్చాను, మే జనని క, నా తల్లి ఎవరు, మే తాతక, నా తండ్రి ఎవరు, తల్లి ఎవరు, తండ్రి ఎవరు, నేను ఎక్కడి నుండి వచ్చాను, నేనెవరిని, అసలు నువ్వెవరు, ఈ ప్రపంచం ఏమిటి, ఇలాంటిది. ఇది ఈ విధంగా పరిభావయ అంటే పూర్తిగా విచారణ చేసి, విచారణ సర్వం ఇదంతా కూడా ఈ జగత్ అనేది అనిత్యం అసుఖం ఇది మాం భజంతి అని చెప్పారు గీతలో. అంటే ఈ ప్రపంచాన్ని మనము జరిగిన ప్రతి అనుభవాన్ని, ఎక్స్పీరియన్స్ని సూక్ష్మంగా మీరు వివేకంతో విచారించి చూస్తే ఏమవుతుంది, ఇదంతా కూడా అసారం, సారం ఏమీ లేదు ఈ ప్రపంచంలో, ఈ జగత్తులో, ఈ సంబంధాల్లో, ఈ మార్పులు చేర్పులు, ధనధాన్యాలు, యవ్వనము, ఈ జనము, ఇవన్నీ కూడా అధికారాలు, మిత్రులు, శత్రులు, ఇవన్నీ కూడా ఏం సారం లేదు, ఇది నిత్యం కాదు అని స్పష్టత అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇదంతా కూడా ఒక స్వప్న విచారం, స్వప్నం వలె మీకు భాషిస్తుంది. అంటే స్వప్నం వలె మీకు అనిపిస్తుంది. ఎలాగైతే మన కళ నుంచి బయటకు వస్తే స్వప్నం ఎలాగైతే మనం దాని మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టమో, సీరియస్గా తీసుకోమో, అలా అనిపించినప్పుడు విశ్వం త్యక్త్వా, దీన్ని లైట్ తీసుకుంటే నాశనం చేయాల్సిన అవసరం లేదు, లైట్ తీసుకుంటాం. స్వప్నంలో జరిగినవి కూడా కొన్ని మనకు గుర్తుంటాయి. అలాగని స్వప్నాన్ని పెద్దగా వాస్తవంగా, సత్యంగా, నిజంగా మనము భావించము. ఆ విధంగా దీన్ని కూడా భావించము. అయితే మనం చెప్పడం బాగానే ఉంది, ఎవరైనా ఒప్పుకుంటారా? అస్సలు ఒప్పుకోరు. మీరు ఎంత చెప్పినా వాళ్ళకి ఇది నమ్మకం కలగదు. అందుకే వాళ్ళు ఎగ్జాంపుల్, ఉదాహరణకి
శ్రీకృష్ణ ఎన్నో వాడండి? 7వ వాడ, 8వ వాడు అనుకోండి. సో దేవకి మాతకి అప్పటికే 6 బిడ్డలు పుట్టారు. పుట్టిన ప్రతి బిడ్డకి కంసుడికి అప్పచెప్పేవాళ్ళు. ఎందుకంటే ఒప్పందం, అప్పకపోతే వారు చంపేస్తారు. దేవకి వసుదేవులకి ఇద్దరికి బంధించాడు కారాగారంలో. అయితే ఎప్పుడైతే 6 అయిపోయారో 7వ బిడ్డ పడేటప్పుడు తల్లికి ప్రసవించక ముందే మాయ, అంటే దైవీ మాయ వలన ఆ యొక్క పిండాన్ని తల్లి రోహిణి గర్భంలోకి మార్చడం జరిగిందంట. సో అప్పుడు ఆల్రెడీ సంకర్షణుడు అంటారు ఆయన పేరు. అందుకే ఆయన పేరేంటి? బలంగా ఉంటాడు. ఆయన పేరు రామ, బలంగా ఉంటాడు కాబట్టి బలరాముడు అంటారంట. సరే 8వ గర్భం ఎవరు? శ్రీకృష్ణుడు. సో ఆయన పుట్టారు కదా. తర్వాత ఆయన్ని బృందావనం మార్చారు కదా. ఇవంతా స్టోరీ మీకు తెలుసు. అక్కడ బలరామకృష్ణులు అద్భుతంగా పెరిగారు. ఇక చివరికి కంసుడికి మృత్యుకి ఇంకా సంకేతం వచ్చేస్తుంది, తొందరగా గాబరా. అందువలన బలరామకృష్ణుల్ని మొదట రప్పించాడు. వచ్చారు కంస చానూరులను అందరినీ సంహరించారు. తరువాత బలరామకృష్ణులను చూసి దేవకి మురిసిపోతూ ఆనందాన్ని అనుభవించవచ్చు కదా. లేదు, మన అందరికి అదే పరిస్థితి. మనం ఆనందాన్ని అనుభవించాం, సుఖాన్ని అనుభవించాం, నిజమైన సుఖాన్ని. ఏం కోరుకుంటాము? గతాన్ని గుర్తు చేసుకుంటాము. దేవకి మాత ఏమన్నారు కృష్ణుతో? బ్రతిమలాడి, నాయన అంటే ఇద్దరు పుత్రులు బలరామకృష్ణులు ఎంత బలంగా, ఎంత అద్భుతంగా గొప్పవాళ్ళు ఉంటే పోయినటువంటి 6 ఇంకెంత గొప్పవాళ్ళు ఉండేవారు. ఆ 6 వీళ్ళిద్దరూ 8 మంది పుత్రులు నాకు అని ఆవిడ గతంలోకి వెళ్ళిపోయి వర్తమానంలో ఉన్నటువంటి ప్రజెంట్లో ఉన్న సుఖాన్ని, ఆనందాన్ని హరించేసింది. సరే, ఆవిడ బాధ తట్టుకోలేక శ్రీకృష్ణ ఏమన్నారంటే, సరే అమ్మ, నిన్ను 6 అన్నలు, అంటే మరి శ్రీకృష్ణునికి పెద్దవాళ్ళు కదా, సరే అన్నల్ని మీకు కల్పిస్తాను అన్నారు. అమ్మగారిని ఆ యొక్క వారు ఉన్నటువంటి లోకం, ఆ స్వర్గలోకంలో తీసుకుని వెళ్ళి చూపెట్టారు. అమ్మ అదిగో మన అన్నదమ్ములు 6 ఉన్నారు, నువ్వు వెళ్ళి వాళ్ళతో కలిసి మాట్లాడు, అవసరమైతే తీసుకుని వచ్చేసే అంటాడు. ఆ అమ్మగారు ఎంతో మమకారం కదండి మాతృమూర్తి ఎవరైనా సరే. తల్లి వెళ్ళి, నాయనలారా మీరు నా బిడ్డలు, ఇదిగో మీ తమ్ములు ఈ బలరామకృష్ణులు అంటే, మేము మీకు బిడ్డలమా? ఎప్పుడు బిడ్డలము, ఎక్కడ బిడ్డలము అని, ఎలా బిడ్డలము అని ప్రశ్నిస్తున్నారు. నాయన మీరు ఈ బలరామకృష్ణుల కంటే ముందు పుట్టారు నాకు, నేను మీకు పుట్టామా? అయితే ఇలాగ ఎన్నోసార్లు పుట్టాం, ఎంతోమంది తల్లులకు పుట్టాం, అలాగని అందరి తల్లిల దగ్గరికి ఇప్పుడు వెళ్ళగలమా? ఈ శరీరం అనేది అనేక మంది తల్లిదండ్రులు చూశాయి. కాబట్టి కామే మాత, కామే జనని, కామే తాత, కస్త్వం నువ్వెవరు, కోహం నేనెవరిని, కుత ఆయాత ఎక్కడి నుండి వచ్చాము, మనమంతా వచ్చింది ఒకే పరమాత్మ నుండి. ఏదో ప్రయాణికుల్లాగా, బాటసారులాగా ప్రయాణిస్తూ మీ స్టేషన్ వచ్చింది, మా స్టేషన్ వచ్చింది, మేము దిగిపోయాము, మీరు ప్రయాణిస్తున్నారు, అలాగ వారి స్టేషన్ వస్తుంది, వారు దిగిపోతారు. ఇంత మాత్రాన అదే సత్యమని భ్రమలో ఉంటే ఎలా అని వారు తిరిగి అమ్మగారికి ఒక పాఠం చెప్పారు. అది తెలుసుకొని, అమ్మ బాబోయ్ వీళ్ళతో ఉంటే నేను ఈ బలరామకృష్ణులను కూడా దూరం అయిపోయేటట్టు ఉన్నానని వెంటనే సరే మీరు ఇక్కడ ఉండండి అని తన యొక్క శోకాన్ని విడిచిపెట్టి బలరామకృష్ణులతో తిరిగి వచ్చారంట దేవకి గారు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అంటే, మనము ఉన్నదాన్ని తృప్తి చెందం, జరిగిపోయిందని లేనిది ఊహల్లోనే ఉంటాం. ఒక చిన్న కథ ఏంటంటే, ఒక అడవిలో 2 జంతువులు యుద్ధం చేసుకొని చనిపోయినాయి. ఏంటవి? పులి, సింహం అనుకోండి. అంటే అంతకుముందు వేటగాడు వేటాడాడు. సో ఆ వింటి నార వెళ్ళి
ఆ పులికి తగిలింది. పులి చనిపోయింది. పులి చనిపోతే ఆ పులి యొక్క ఆ ఘర్షణలో కొన్ని పిట్టలు కూడా చనిపోయింది. సో అన్నీ అక్కడ చనిపోయి ఉన్నాయి, పడి ఉన్నాయి. ఆ దారిలో ఒక నక్క వచ్చింది, చూసింది. అమ్మ బాబోయ్, నాకు అద్భుతమైనటువంటి ఈ మాంసము నెల రోజుల పాటు సరిపోతుంది, నాకు ఇంకా బడాకానా అవుతుంది, ఇంకా అద్భుతమైనటువంటి దావత్ అయిందని ఆ యొక్క నక్క చూసుకొని ఎంతో సంబరాలు చేసుకుంటుంది. అయితే ఏది ముందు తినాలి? ఇప్పుడు అంత పెద్ద పులి పడి ఉంది, పిట్టలు ఉన్నాయి, రకరకాల అవన్నీ ఉన్నాయి, వెరైటీ మాంసాలు ఆ నక్కకి తినొచ్చు కదా. ఆలోచించి అవి రేపు ప్రారంభిద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన ఆ వింటి నార అనేది ఒకటి ఉందన్నమాట, ఆ బాణం తలుగుది, దాన్ని కొరికి చూస్తే, ఎందుకంటే ఈ పులికి ఎప్పుడైతే ఈయన బాణం వేశాడో వేరే జంతువు వచ్చి ఈయన కొట్టింది. సో ఈయన చనిపోయాడు, ఆ 2 జంతువులు చనిపోయి పిట్టలు మొత్తం పడి ఉన్నాయన్నమాట అక్కడ. ఆయనకి నక్కకి ఒక పెద్ద లాటరీ, అంటే కౌన్ బనే కరోడుపతిలాగా ఇదనమాట. సో అప్పుడేం చేయాలి? ఉన్నదాన్ని తినాలి కదా. ఫస్ట్ ఆ వింటి నార కొరకడం స్టార్ట్ చేసింది. ఆ టైట్గా కట్టినటువంటి వింటి నార ఒక్కసారి నక్క ఈ హృదయాన్ని తగిలి అంత దూరం ఎగిరిపడి నక్క చనిపోయింది. మనము ఉన్నదాన్ని పూర్తిగా మనం ఆస్వాదించకుండా ఊహలు దురాశలకు పడి మనం దెబ్బ అయిపోతామని ఇక్కడ చెప్పకనే చెప్తున్నారు. అందుకే ఏమంటారంటే కస్త్వం కోహం కుతహాయత్ చూసాం. అయితే దీని అంతటికి కారణం ఏంటండి? మీరు ఒకసారి చూసారా? అంటే మనకి ప్రతి ఒక్కరికి వైరాగ్యం వస్తుందండి. మీ అందరికీ తెలుసో లేదో కానీ ప్రతి ఒక్కరికి కూడా వైరాగ్యం వస్తుంది. ఎందుకు వస్తుంది? బీభత్సం విషయం దృష్ట్వా కో నామన విరజ్యతే సతాముత్తామ వైరాగ్యం వివేకాదేవ జాయతే. అంటే ఒక పెద్ద విపత్తులు ఏదైనా సరే, పెద్ద పెద్ద కష్టాలు కలిగినప్పుడు, అంటే ఎవరైనా మరణించినప్పుడు మన కుటుంబంలో, అదేవిధంగా బిడ్డ జన్మనిచ్చిన తల్లి, అదేవిధంగా అనేక రకాల కొన్నిసార్లు ఒక మహాత్ముల యొక్క ప్రసంగాలు విన్న తర్వాత మనలో ఒక్కసారి వైరాగ్యం వస్తుంది. ఏంటి జీవితమా అన్నది. అదే శ్మశానం నుంచి వచ్చిన తర్వాత ఇంక నేను బ్రతకను, ఎందుకు, ఇంతే కదా జీవితం అని వైరాగ్యాలు వస్తాయి. కానీ అవి ఎంతవరకు ఉంటాయండి? అవి ఎంతవరకు ఉండవండి, తాత్కాలికం. కానీ మీలో వివేకము ద్వారా కలిగిన వైరాగ్యం అనేది శాశ్వతంగా ఉంటుంది. అందువలన కల్పనలకు ఏంటి కారణము? కలవరమే. మనలో ఉన్న కలవరమే మన కల్పనకు అన్నిటికీ కారణము. అయితే మీరు చూడండి, ఒక్కసారి రమణ మహర్షి గురించి మీకు తెలుసు కదా. రమణ మహర్షి అంటే ఆ రమణ మహర్షి గారు తన యొక్క ఆశ్రమంలో ఉన్నారు. ఆయన ఉంటూ ఎవరైనా వస్తే వారికి కొన్ని విషయాలు చెప్పేవారు. ఏంటి? మనమందరము ముందుకు సాగిపోవడమే, అంటే ఎందుకు వచ్చాము, మనం చేయని కర్తవ్యం ఏంటి, ఇవి ఆలోచించుకుని ముందుకెళ్తే ఎలాగైతే నూలు పోగులు ఎలాగైతే విడిపోతాయో అవన్నీ కష్టాలు అనేవి జారిపోతాయి. ఎందుకు? మన స్వరూపంకి అర్థమవుతుంది. లోపలికి వెళ్తాం మనం ఒక్కొక్కటి విడిచిపెట్టి పదవ్యూహంలోకి వెళ్ళినట్టుగా. అందువలన ఈ రాగద్వేషాలు, సుఖ దుఃఖాలు, జయాపజయాలు కాలంలోనే పుట్టాయి కాబట్టి కాలంలోనే అంతర్ధానం అవుతాయి అని చెప్పారు. చూడండి, ఇది ఎప్పుడు కూడా మనము పెద్ద సాధన అక్కర్లేదండి. మనం ఏమనుకుంటాము, నేను పెద్ద తపస్సు చేయాలి, నేను హిమాలయాలు వెళ్ళాలి, లేకపోతే సన్యాసులకే వస్తుంది, నాకు రాదని భ్రమ ఉంటుంది. సన్యాసులు అక్కర్లే. మనం ఏమనుకుంటామంటే ఈ ఆధునిక సుఖాలన్నీ మనము చింతనలతో, మనం ఇంతకుముందు చూసాం, బాలస్తావత్ క్రీడాసక్త తరుణస్తావత్ తరుణీ సక్త అన్నాం. అంటే చిన్నపిల్లలు తన మిత్రులు ఆటపాటల్లో, అదేవిధంగా బాలుడు యువకుడయ్యాడు అనుకోండి మిత్రులతో, అదేవిధంగా పెద్దవాళ్ళు అయ్యారనుకోండి పెళ్ళి అయింది అత్తమామలతో, అదేవిధంగా వృద్ధాప్యం వచ్చింది అనుకోని తన సంతానంతో, ప్రతి ఒక్కరితో కూడా మీకు ఏదో ఒక చిన్న లావాదేవీలు ఘర్షణలు ఉంటూనే ఉంటాయి.
అయితే మనం ఏం చేయాలి అంటే మనం వాటి మీద ఎక్కువగా దూరిపోకుండా మనము ప్రతి అనుభవాన్ని అంతర్మదనం చేసుకుంటూ మంచి విచారణ చెయ్యాలి. అప్పుడు చేస్తే ఏమవుతుంది, మనకు తెలియకుండానే అవి జారిపోతాయి. అలా కాకుండా వాటి గురించే మనము పరుగులు తీసామనుకోండి, అశాశ్వతమైనటువంటి, అనిత్యమైనటువంటి, క్షణికమైనటువంటి సంబంధాలు చుట్టూ అల్లుకున్నామనుకోండి భ్రమలతో, అప్పుడు మనము ఆ యొక్క నక్క వలె, లేకపోతే ఆ శబ్దాని కోసం వెళ్ళి ఆ వలలో పడిన జింక వలె మన జీవితం అయిపోతుంది. అందుకే అల్పమైన సుఖాన్ని పరిత్యజించడం అనేది అధికమైన సుఖం కలుగుతుందని అనుకున్నప్పుడే మనకు అది వీలవుతుంది. అంటే తుచ్చమైనటువంటి ప్రపంచాన్ని, నామరూపాలను విడిచిపెడితే సచ్చిదానంద స్వరూప బ్రహ్మని మీరు పొందుతారు. సచ్చిదానందం అనేది అనంత ఆనందము. ప్రపంచం నుంచి వచ్చేది విషయానందం, విషయాల ద్వారా వచ్చే ఆనందము. సో అందువలన మీరు ఒకటి చూసుకోండి, ఎప్పుడు కూడా ఒక కొబ్బరికాయ ఉంది మీకు, కొబ్బరి బొండం లోపల ఉన్నటువంటి కొబ్బరి నీరు ఉందా, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తు చేసుకోండి. ఆ కొబ్బరి బొండంలో నీరు ఉంటుంది కదా, ఆ నీరు అనేవి మన కోరికలు, మన భయాలు, అవి లోపల ఉంటాయి. కొబ్బరికాయలో నీరు ఉన్నంత వరకు కొబ్బరి పెంకు, ఇక్కడ కొబ్బరి పెంకు ఉంటుంది కదా కొబ్బరికాయ, ఆ పెంకు అనేది శరీరం లాంటిది. ఆ నీరు అనేది మన కోరికలు. తర్వాత కొబ్బరి ఉంటుంది కదండి, కొబ్బరి అనేది మీ సారము, మీ స్వరూపము, మన ఆత్మస్వరూపం అన్నమాట. ఒక్కసారి ఆలోచించండి, ఊహించుకోండి, ఒక కొబ్బరికాయ ఊహించుకోండి. అంటే ఆ కొబ్బరికాయలో ఉన్నటువంటి ఆ నీరు కోరికలు. మరి ఆ పెంకు ఏదైతే ఉందో, కొబ్బరి పెంకు, అది మన శరీరము, దీనికి సంబంధించినవి. మరి కొబ్బరి ఉందో చూడండి, అది ఆత్మస్వరూపం. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఆ కొబ్బరికాయలో ఉన్న నీరు ఇంకుతుందో, పూర్తిగా ఇంకుతుందో, అప్పుడే పెంకుకి కొబ్బరికి మధ్య గ్యాప్ వస్తుంది, విడిపోతాయి. లేకపోతే నీరు ఉన్నంత వరకు కొబ్బరికాయకి ఆ యొక్క పెంకుకి మధ్య గ్యాపు రాదు. అందుకే ఆ కోరికలు మనం వదిలించుకుంటే ఈ శరీర అభిమానం నుండి ఆటోమేటిక్గా మీరు ఆత్మస్థితిలోనే ఉంటారు. ఎందుకు? ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ అంటారు కదా. సో అందువలన మనం ఏమనుకుంటాము, ఇహపరాలన్నీ ఈశ్వరి ఇచ్ఛలే. చూడండి, ప్రతి ఒక్కటి కూడా ఈశ్వరి ఇచ్ఛ మీద జరుగుతుంది. ఉదాహరణకి ఒక గురువు గారు చెప్పారట, నాయన ఇదంతా బ్రహ్మమయం జగత్తురా అన్నారంట. అయితే వాళ్ళు వెళ్ళారు, విని వెళ్ళారు. వెళ్తే ఒక ఏనుగు వస్తుంది అటు నుండి. ఒక మావటివాడు ఏనుగుపై కూర్చున్నాడు. ఆ ఏనుగు కాస్త చెంచారం అయిపోయి కొంత పిచ్చి పట్టినట్టుగా తిరుగుతుంది, పట్టించుకోవట్లేదు. అయితే అందరూ ఏమన్నారండి, మావటివాడు ఏమన్నాడు, సైడ్కి వెళ్ళండి అన్నాడు. అయితే మరి బ్రహ్మచారి వెళ్ళాలి కదా, అందరూ వెళ్ళారు. ఒక బ్రహ్మచారి, ఒక నారాయణరావు అనేవాడు ఏం చేశాడంటే, గురువుగారు ఏమన్నారు, అంత బ్రహ్మమయం జగత్తు కదా, అంత విష్ణుమయం జగత్తు కదా, కాబట్టి నేను ఇది బ్రహ్మ స్వరూపం కంటే భిన్నంగా లేదని వెళ్ళలేదు. అప్పుడు ఏనుగు వచ్చి తొండంతో ఆయన పట్టి అటు విసిరి కొట్టింది. అప్పుడు మూర్చపోయాడు. ఆయన తీసుకెళ్లారు ఆశ్రమానికి. నీళ్ళు చల్లి, ఏమైంది, గుర్తుపడుతున్నావా? గుర్తుపట్టాను. గురువుగారు మీరేమన్నారు, అంత బ్రహ్మమయం జగత్ అన్నారు, కానీ అక్కడ ఏనుగు వచ్చి నాకు ఇక్కడ ఇంత బాధ పెట్టింది అన్నాడు. నాయన, ఏనుగు కూడా మిథ్యే కదా, జగత్తులో ఉన్నది కదా, మరి మావటివాడు కూడా మిథ్యే కదా, మరి నీ శరీరం మిథ్యే కదా అంటే, మరి మిథ్యా మావటివాడు మీకేమన్నాడు, సైడ్కి వెళ్ళమన్నాడు. మరి మిథ్యా మావటివాడు సైడ్కి వెళ్ళమంటే నువ్వు వెళ్ళకుండా మిథ్య ఏనుగు దగ్గర ఎలా ఉంటావు అంటే, మిథ్యా ఏనుగు కాబట్టి, మిథ్యా మావటివాడు సైడ్కి వెళ్ళమన్నా కాబట్టి నువ్వు మిథ్యా రూపంలోనే పరిగెత్తాలి సైడ్కి. అంతా మిథ్యే, సగం మిథ్య సగం సత్యం అవ్వదు కదా. దాన్ని అర్ధజరీ న్యాయం అంటారు. అంటే సగం యవ్వనం, సగం వృద్ధాప్యం ఉండదు కదా. కాబట్టి మనము తీసుకుంటే మొత్తం ఈ సకల నామరూపాలన్నీ మిథ్యా జగత్, మాయా జగత్తుగా తీసుకోవాలి.
లేకపోతే సర్వము సత్యంగా తీసుకోవాలి. ఈ దృష్టి మీకు ఎప్పుడు వస్తుందో దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్ అంటారు అన్నమాట. సో ఈ విధంగా తెలుసుకుంటే అప్పుడు మీకేమవుతుంది, అంత పరమాత్మమయమే, ఆ ఈశ్వరుడిమయమే ఈ జగత్ అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు 24వ శ్లోకం చూద్దాం. త్వయి మయి చాన్యత్రైకో విష్ణు వ్యర్థం కుప్యసి మయ్య సహిష్ణు భవ సమచిత్త సర్వత్రత్వం వాంఛస్య చిరాద్యది విష్ణుత్వం త్వయి మయి చాన్యత్రైకో విష్ణు వ్యర్థం కోప్యసి మయ్య సహిష్ణు. భవ సమచిత్త సర్వత్రత్వం వాంఛస్య చిరాద్యది విష్ణుత్వం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఇప్పుడు చూడండి, ఇది మనం ఎప్పుడైతే మన దృష్టి ఏమన్నాము, అంత జ్ఞానం దృష్టి, జ్ఞానమయం కృత్వా పశ్చేత్ బ్రహ్మమయం జగత్. అయితే ఇక్కడ ఏమంటున్నారు శంకరాచార్య, మీరు త్వయి నీకు అంటే నీలో, త్వయి నీలో, మయిచ నాలో కూడా, నాకు కూడా, అన్యత్ర ఇతరుల్లో కూడా ఉన్నది ఎవరు, విష్ణువు ఏక అంటే ఒక్క విష్ణువు మాత్రమే ఉన్నది. చూడండి, త్వయి త్వయి నీలో, మయి నాలో, నీలో నాలో, అన్యత్ర అంటే అందరిలోనూ ఎవరు, ఏకః విష్ణు, విష్ణు ఒక్కరే ఉన్నారు. వ్యర్థం కుప్యసి అనవసరంగా నువ్వు కోప్పడుతున్నావు, అనవసరం కోపాన్ని తెచ్చుకుంటున్నావు. నువ్వు ఏం తెచ్చుకుంటున్నావు, అనవసరంగా కోపాన్ని తెచ్చుకుంటున్నావు. వ్యర్థం మయ్య సహిష్ణు నాపై అనవసరంగా ద్వేషిస్తున్నావు. చూసావా, వ్యర్థం కుప్యసి నువ్వు అనవసరంగా కోప్పడుతున్నావు, మయ్యి సహిష్ణు నాపై కూడా అనవసరంగా కోప్పడుతున్నావు, ద్వేషిస్తున్నావు. ఎందుకు, వాంఛసి అచిరాత్ యది విష్ణుత్వం, నువ్వు అచిరాత్ అంటే వెంటనే, శీఘ్రంగా అంటే త్వరగా, నిజానికి నువ్వు శీఘ్రంగా విష్ణుత్వం అంటే విష్ణు స్వరూపం కోరుకున్నట్లయితే, వాంఛసి కోరుకున్నట్లయితే, సర్వత్ర అంతటా కూడా త్వం నీవు సమచిత్త భవ అంటే సర్వం ఈ ప్రపంచమంతా సమత్వం యోగ ఉచ్యతే అన్నారు. అంటే యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే అన్నారు భగవద్గీతలో గీతాచార్యులు. ఏమన్నారు అంటే త్వయి నీలో, మయి నాలో, అన్యత్ర అంతటా, ఏకః విష్ణు వ్యర్థం కుప్యసి అనవసరంగా కోప్పడుతున్నావు, మయి నాలోను. ఎందుకు అంటే నాలో కూడా అసహిష్ణు అంటే ఏంటి, సహిష్ణు అంటే ఓపిక, సహనం, అసహిష్ణు అంటే ఓపిక లేకుండా అని అర్థం, అనవసరంగా ద్వేషించడం. కాబట్టి నువ్వు నిజంగా ఆ విష్ణు పరమాత్మ స్వరూపం నీవు దర్శించాలనుకుంటున్నావా, అయితే సర్వత్రా అంతటా కూడా ఆ విష్ణు స్వరూపాన్నే దర్శించడానికి ప్రయత్నించు అని చెప్పారు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను, శ్రద్ధగా వినండి.
సాధువులు ఆ రోజుల్లో అడవిల్లో నదీ తీరాల్లో కుటీరులు వేసుకుని ఉండేవారు. అయితే ఒక సాధువు తన యొక్క ప్రతిరోజు భిక్షాటన కోసం వస్తారు కదా, పాత్ర పట్టుకొని, సన్యాసి సాధువు మహాత్ముడు. సో భిక్షాటనకి బయలుదేరారు. అలా వెళ్తుంటే ఒక పెద్ద ధనవంతుడు, అంటే ఒక జమీందారు లాంటి వాడు, పెద్ద ధనవంతుడు ఏం చేస్తున్నాడంటే ఒక భిక్షానికి తిరుగుతున్నాడు. భిక్షం ఎత్తుకుంటారు, కొంచెం బిచ్చగాళ్ళు ఉంటారు అన్నమాట, బెగ్గర్స్ అని సాగుబాతున్నాడు. వెంటనే మహాత్ములు ఏంటంటే అంతా ఆత్మస్వరూపులే కాబట్టి ఆయన అడిగారు, ఎందుకంటే ఆయన కొడుతాను అంటే, నీకెందుకు మధ్యలో వస్తున్నావు, నీకు కావాలంటే ఆయన కూడా మనలాంటి ప్రాణమే కదా, ఆయనలో కూడా పరమాత్మ యొక్క సంతానమే కదా అంటే ఆ నీతి బోధలు ఆ యొక్క ధనవంతునికి ఎక్కలేదు. ఏమంటున్నావని ఆయన్ని కొట్టే ఆ కర్ర బెత్తము మహాత్ముడి వైపు జులిపించాడు. సో మహాత్ముడు కూడా ఆయన కొట్టే 2 దెబ్బలకి మూర్చిపోయాడు. సో వెంటనే ఎప్పుడైతే మహాత్ముడు పడిపోయాడో వెంటనే ఆ యొక్క తోటి సాధువులు ఉంటారు కదా, తెలుసుకొని వెంటనే ఆయన్ని మోసుకొని వెళ్ళి ఆసనంలో దింపారు. అక్కడ కాస్త నీళ్ళతో అలాగా ఇచ్చేసి చిన్న మసాజులాగా చేసి నీళ్ళు చల్లితే మెల్లగా తేరుకున్నాడు. అయితే అందరు చుట్టుముడి, మిత్రమా నన్ను గుర్తుపడుతున్నావా, నన్ను గుర్తుపడుతున్నావా అడుగుతున్నారు. ఆయన మెల్లగా నోరు విప్పి గుర్తుపడుతున్నాను అన్నాడు. నేను ఎవరిని అన్నారు. నాకు ఎవరైతే అక్కడ కొట్టారు కదా బెత్తంతో, ఆ కొట్టిన వ్యక్తే ఇప్పుడు నీళ్ళు తాగిస్తున్నాడు, ఎంత విచిత్రమో అన్నాడు. వాళ్ళందరూ ఆశ్చర్యం చూస్తున్నారు. నేనెప్పుడు నీకు కొట్టాను, ఆ ధనవంతుడు కదా కొట్టాడు, కొట్టిన వ్యక్తి నీళ్ళు ఎలా పోస్తున్నాడు అంటే, అందరిలో ఉన్నది కూడా మయి త్వయి, నీలోను నాలోను అందరిలో ఉన్నది ఆ విష్ణు చైతన్య స్వరూపమే కదా, ఆత్మారాముడే కదా, ఆ చిదానంద రూప శివే కదా, ఆ శక్తి రూపమే కదా. యాదేవి సర్వభూతేషు ప్రాణరూపేణ సంస్థితాః నమస్తస్సే 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 నమో నమః అని ఎప్పుడైతే సాధువు చెప్పాడో అందరికి ఒకసారి జ్ఞానోదయమైంది. ఎందుకు? అందరిలోనూ కూడా ఆ దీనబాంధవు, ఆ కరుణాసాగరుడు. అందుకే ఆ నాథకే నాథ దీనబంధు తుముగో ఆనంద రూపా आवो महादेव दर्शन दीजो तुम हो जगत के दाता तुम ही हो ब्रह्मा तुम ही हो विष्णु तुम हो शंकर रूपा सृष्टि स्थिति लय स्वरूप तुम हो अनादि रूपा आओ गुरुदेव दर्शन दीजो तुम हो जगत के दाता अज्ञान नाशक शरण संरक्षक अज्ञान नाशक शरण संरक्षक आत्मज्ञान प्रकाश आवो महादेव అన్నట్టు ఆ మహాదేవుడే కదండి ఈ లీల. ఎంత లీల అంటే అందరిలో కూడా ఒకరే ఉండి ఒకరు ఏడుస్తున్నట్టు, ఒకరు నవ్వుతున్నట్టు, ఒకడు ధనవంతుడిగా, ఒకడు పేదవాడిగా, చూడండి, ఒకడు అజ్ఞానిగా, ఒకడు జ్ఞానిగా, రకరకాల ఆడవాళ్ళు, మగవాళ్ళు, నల్లవారు, తెల్లవారు, ఈ భాష, ఆ ప్రాంతం, ఈ దేశం, ఆ దేశం కొట్టుకు చేస్తున్నారు. కానీ అంతటా వ్యాపించి ఉన్న ఆ దేవాది దేవుడు మహాదేవుడు మాత్రం నవ్వుతున్నాడు. ఎందుకంటే ఇదంతా ఆయన లీల. ఇదంతా కూడా పరమాత్మ యొక్క స్వప్నం అని అర్థం. మన స్వప్నంలో జరిగిన దానికి మనం స్వప్నం నుంచి మేల్కొన్న తర్వాత ఎలాగైతే నవ్వుకుంటామో ఇది ఆయనకి స్వప్నం. కాబట్టి స్వప్నం నుంచి మేల్కొన్నటువంటి ఆ దేవాది దేవుడు మన స్వప్నాన్ని చూసి నవ్వుతుంటాడు. మనం నిజమనుకుని భ్రమిస్తున్నాం కదా, ఆయన నవ్వుతుంటాడు అన్నమాట. సో ఇది లీల. అందువలన మనము అంతటా విష్ణు ఉన్నాడనే చెప్పడం కబుర్లు కాదు. నిజానికి మనము ఈ భేదాలు ఎప్పుడైతే భావన, ఈ భిన్న భావాలు, భేద భావనలు ఉంటాయో అవే మన బాధలకి, కష్టాలకి కారణము. ఒకటి గుర్తుంచుకోండి, మనం భిన్నంగా ఉంటాం. మన వేషధారణ, మీ బట్టలు, నా వస్త్రాలు, మీ యొక్క మీ అలవాట్లు, నా అలవాట్లు, ఇవన్నీ, మీ ఆకారం, నా ఆకారము,
మీ భాష, నా భాష ఇవన్నీ భిన్నంగా ఉన్నాయి. కానీ వీటన్నిటికీ మూలం ఒక్కటే, విష్ణు స్వరూపము, చైతన్యమే. బల్బు వేరు, ఫ్యాన్ వేరు, హీటర్ వేరు, కూలర్ వేరు, ఫ్రిడ్జ్ వేరు, అన్నీ వేరు వేరు. కానీ వీటన్నిటి వెనక ఉన్నటువంటి కరెంటు ఒకటిగా మనం తెలుసుకోవాలి. అందుకే చూడండి, అసలు నిజం చెప్పాలంటే శ్రీమద్ భాగవతంలో భక్త ప్రహ్లాదుడు ఆ యొక్క ఘట్టంలో ఆవిడ అంటాడు, అన్ని చదువుకొని వస్తాడు. అప్పుడు హిరణ్యకశిపుడు ఏమడుగుతాడు, నాయన నువ్వు గురువుల దగ్గర బాగా చదివావా? చదివితే ఏది ఒక శ్లోకం, ఒక పద్యం చెప్పి దాని యొక్క తాత్పర్యం వివరించు అని అడుగుతాడు. ఏం చెప్తాడు ఆయన? ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలం ద్రెల్లక వీరు నేమనుమతి భ్రమనంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వం అతని దివ్య కళామయమంచు విష్ణునం దృల్లం చేర్చి తారడవి నుందుట మేలు గదా నిశాశరాగ్రని అంటాడు. అంటే చూడండి, ఎల్ల శరీరాలకి అంటే ఓ తండ్రి ఒక విషయమును గమనించు, ఆ నారాయణుడి యొక్క నామస్మరణ నీకు మనకి అత్యంత ఔన్నత్యము, ఉన్నతి. ఎందుకంటే ఈ మానవులందరిలో కూడా సర్వం వ్యాపించి ఉన్నటువంటి ఆ విష్ణు పేరుకే సర్వవ్యాపి అని అర్థం. కాబట్టి ఈ అజ్ఞానులు, అవివేకులు వీళ్ళందరూ ఏమంటున్నారు? సంసారం అనే నూతిలో ఆ నూతిలో పడిపోయి చీకట్లో కొట్టుకుంటున్నారు. మీరు వేరు, మేము వేరు, మా చుట్టాలు బంధువులు, మీరు పరాయి వాళ్ళు, మీరు వేరే భాష, మీరు తమిళులు, వీరు తెలుగు వాళ్ళు. మళ్ళీ తెలుగులో కూడా రెండువి, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ. చూసారా? మరాఠీలో ఒక్కరే ఉండాలి, ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఉండకూడదు. రకరకాల ఈ విభజన, అంటే ఈ భ్రమలో బతుకుతూ కొట్టుకొని అలాగా విడిపోతున్నారు. కానీ ఇదంతా ఆ యొక్క దైవీ మాయ యొక్క లీల అని తెలుసుకోవాలి. వేరనుకుంటే నేను వేరు, మీరు వేరు అనుకుంటే వైరమే, అంతా ఒకటనుకుంటే సుఖం అని అర్థం. అందువలన ఈ పరమాత్మకి మీరు దగ్గర అవ్వాలనుకుంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరిని కూడా కలుపుకోవాలి, ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. ఎందుకు? ప్రతి ఒక్కరిలో పరమాత్మ ఉన్నది. సపోజ్ మనం ఎవరినైనా ద్వేషించామనుకోండి, ఎవరు ద్వేషించినట్టు తెలుసా? సాక్షాత్ ఈశ్వరుని ద్వేషించినట్టే. ఎందుకనండి? ఎందుకంటే ఈశ్వరుణ్ణి డైరెక్ట్ ద్వేషించక్కర్లే. ప్రతి చీమలోనూ, ప్రతి అణువులోనూ కంకర యందు శంకర ఉన్నారు. కాబట్టి మీరు దేనిని ద్వేషించినా పరమాత్మ దూషణే అవుతుంది అని చెప్పారు. కాబట్టి మనం ఒక్కసారి గమనించండి, ఏంటంటే మీ అందరూ కూడా ఒక రాజు అనుకున్నాడా, తన సామాన్యుడిగా తన వేషధారణ, తన పదవి అన్ని విడిచిపెట్టి సామాన్య రైతు వలె కుట్టుకొని తలకి గుడ్డ కట్టి వెళ్తున్నాడట. ఒక రైతు పొలంలో నుంచి గట్టెక్కి మహారాజా నమస్కారం అన్నాడట. ఎందుకు నాకు నమస్కారం పెడుతున్నావు? నేను కూడా నీలాంటి మనిషినే కదంటే, కాదు మహాప్రభు, నువ్వు మా రాజ్యానికే పాలకుడివి అన్నాడు. చూడు, ఇప్పుడు నేను తీసాను, నా యొక్క వేషధారణ తీసాను, ఇప్పుడు నేను రాజుని కాదు, ఇప్పుడు నీలా నేను మనిషినే కదా అంటే మనిషే. కానీ ఈ రైతులో ఉన్నటువంటి భ్రమ ఇంకున్నది. ఆయన అన్ని తీసినప్పటికీ ఆయన ఇంకా రాజేమో అని భ్రమ. అందుకే మన ఉపాధి తీసేయాలి. ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నారు, మీరేమో ఒక చిన్న కార్పొరేటర్, మీ కార్పొరేటర్ పదవి తీసేయండి, ఆయన ప్రధానమంత్రి పదవి తీసేయండి. ఆయన పలానా ఇంటికి యజమాని అనేది తీసేయండి, మీరు పలానా ఇంటికి యజమాని అని తీసేయండి. మీ బిడ్డలు, ఆయన బిడ్డలు, వారి సంపాదన, మీ సంపాదన, ఇవన్నీ తీస్తే చివరికి ఏం మిగులుతుంది? ఆయన ఒక ప్రాణి, మీరు ఒక ప్రాణి అని తెలుస్తుంది. ఈ రెండు ప్రాణులకు ఆధారమైనటువంటి చైతన్యము మళ్ళీ ఒక్కటే అని తెలుస్తుంది. ఎందుకంటే అందరం ఒకే గాలి, ఒకే నీరు, అన్నీ అవే తీసుకుంటున్నాం. కానీ మీరు వేరు, నేను వేరు అనే భావంలో ఉంటున్నాము. ఇది ఎంతవరకు కరెక్టు అని అడుగుతున్నారన్నమాట. కాబట్టి ఇక్కడ మీరు ఒక మంచి విషయం మనం గమనించాలి. ఏంటంటే నేను ఇలాగ చెయ్యి పెట్టాను అనుకోండి, సపోజ్ ఇలా చెయ్యి పెట్టాను, ఎక్కడ? కాంతిలో పెట్టాను. కాంతిలో పెడితే ఈ చెయ్యతో పాటు ఏముందంటే మీరేం చెప్తారు? స్వామీజీ ఇదేంటంటే చెయ్యి అంటారు. కానీ చెయ్యి కనిపించడానికి కారణమైనటువంటి ఆ లైట్ని మీరు గుర్తిస్తున్నారా? అస్సలు గుర్తించట్లేదు. సపోజ్ అవన్నీ కూడా ఆ కిటికీలు, ఆ డోర్లు అన్నీ మూసేసి
చీకటిగా ఉందనుకోండి, ఇదేమిటి అని అడిగాను అనుకోండి, మీకు కనిపిస్తుందా చెయ్యి? కనిపించదు. అయితే ఇప్పుడు దీని గురించి మనము విశ్లేషిద్దాం. ఇంతకీ చెయ్యి చూపెడుతూ ఈ యొక్క కాంతి అంటే మనం ఎలా తెలుసుకోవాలి అంటే, కాంతి చేతిలో ఒక భాగమా? మన చెయ్యి ఉంది కదా, ఇలా చెయ్యి చూపెట్టాను మీకు. ఇప్పుడు ఇక్కడ చెయ్యి చూపెడుతున్నాను అనుకోండి, సపోజ్ చెయ్యి చూపెట్టాను ఇలాగా, ఇలా చెయ్యి చూపెడుతుంటే చెయ్యి కాంతిలో ఏమైనా భాగమా? కాదు. అలాగని ఈ కాంతి చెయ్యి నుండి పుట్టిందా? కాదు. ఈ కాంతికి చేతి యొక్క లక్షణమా? కాదు. అయితే మరి కాంతికి చెయ్యికి ఉన్న సంబంధం ఏమిటి? కాంతికి చేతికి ఉన్న సంబంధం ఏంటంటే, కాంతి ఇండిపెండెంట్, స్వతంత్రం, చెయ్యికి ఎటువంటి సంబంధం లేదు. కానీ ఆ కాంతే ఎప్పుడైతే వ్యాపించి చేయిని ప్రకాశింపజేస్తుంది, ఈ కాంతి చేయి అంతా వ్యాపించి ప్రకాశింపజేస్తుంది. సరే చూడండి, పోనీ ఈ యొక్క కాంతి చేయి యొక్క సరిహద్దులకే పరిమితమై ఉంటుందా? లేదు. చెయ్యి చుట్టూ వ్యాపించి ఉంది, చెయ్యి చుట్టూ వ్యాపించి ఉంది. ఒకవేళ చేయి తీసాను అనుకోండి, ఇలాగా కింద తీసాను అనుకోండి, కాంతి కూడా ఏమైనా మాయమైపోతుందా? కానీ కాంతి అలాగే ఉంటుంది నీ చేయి తీసిన. అంటే అర్థం ఏంటి? కాంతి చేయి లేకపోయినా ఉంటుంది, కానీ మనకి కాంతి కనిపించదు. ఎందుకు? దానికి ప్రతిబింబించే ఒక వస్తువు కావాలి, చెయ్యి కావాలి, కాబట్టి అది కనిపించట్లేదు. అంత మాత్రాన కాంతి లేనట్ట? చెప్పండి. ఇప్పుడు చెప్పండి, అక్కడ బల్బు వెలుగుతుంది, ఆ బల్బు ఫిలమెంట్ ఎగిరిపోయింది, బల్బు తీసాం, మరి లైట్ లేదు. అంత మాత్రాన బల్బు ఫిలమెంట్ లేనంత మాత్రాన కరెంట్ లేదని అర్థమా? కరెంట్ ఉంది, కానీ మీకు వెలుతురు లేదు. ఎందుకు? బల్బు పెడితే బల్బు ద్వారా వెలుతురు వస్తుంది. అదేవిధంగా ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ ద్వారా గాలి వస్తుంది. అదేవిధంగా ఈ చెయ్యి ఉంటే చెయ్యి ద్వారా మీకు కాంతి కనిపిస్తుంది. అదేవిధంగా ఈ శరీరం ఒకవేళ రాలిపోయింది, దానికి ఎండిపోయిన ఆకులాగా మనమే అనుకుంటాం, అమ్మో నేను చనిపోయాను. ఎవరు చనిపోయారు? మీరు శరీరం ద్వారా చైతన్య స్వరూపం, మీ ఆత్మ ప్రకటమవుతుంది. శరీరం లేకపోతే సర్వవ్యాపిగా ఉంటుంది, అవ్యక్తంగా ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది తప్ప చనిపోయేది సమస్య లేదు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః అన్నారు. అయితే ఆ చైతన్యం ఎలా ఉంటుంది? ఇప్పుడు చూడండి, చైతన్యం అనేది శరీరంలో ఒక భాగం కాదు, శరీరం నుండి పుట్టింది కాదు, శరీరం యొక్క లక్షణం కూడా కాదు. మరి ఏంటి? మరి చైతన్యం అనేది స్వతంత్రమైనది. అది శరీరం అంతా వ్యాపించి శరీరానికి ప్రకాశం ఇస్తుంది, ప్రకాశాన్ని ఇస్తుంది, చైతన్యం ఇస్తుంది. చైతన్యం శరీరం యొక్క హద్దులకే పరిమితం కాదు. అదేవిధంగా చైతన్యం అనేది శరీరం నాశనం అయిపోయినా చైతన్యము నాశనం కాదు. అంటే చైతన్యం అలాగే ఉంటుంది, కానీ శరీరాలు వస్తున్నాయి పోతున్నాయి. సముద్రంలో అలలు వస్తున్నాయి పోతున్నాయి, వస్తున్నాయి కొంతసేపు ఉంటున్నాయి, మళ్ళీ సముద్రంలో కలిసిపోతున్నాయి. శరీరం ఆ చైతన్యం అనే సాగరంలో వస్తున్నాయి, శరీరాలు కొంతకాలం ఉంటున్నాయి, తర్వాత కలిసిపోతున్నాయి. అందువలన మీకు ఈ చైతన్యం కనిపించట్లేదంటే అర్థం ఏంటి? దాని ద్వారా ప్రతిబింబించే శరీరం లేదు కాబట్టి చైతన్యం తెలియట్లేదు. కానీ మరణించిన తర్వాత కూడా చైతన్యం ఏమీ అక్కడే ఉంటుంది. ఎందుకు? అక్కడ ఉండడం కాదు, మొత్తం వ్యాపించి ఉంటుంది. దానినే విష్ణు అంటారు. ఇప్పుడు మీరు ఒక 5 విషయాలు అల్టిమేట్ కన్క్లూజన్ చెప్తాను, మీరు శ్రద్ధగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? మీ జీవితాంతం మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ 5 పాయింట్లు నెమరు వేసుకోవాలి. మీరు చూడండి, ఆవు గడ్డి మేయడానికి వెళ్తుంది. ఇది బాగుందా, అది బాగోలేదు, ఇది తినొచ్చా, అది తినకూడదు, ఈ గడ్డి కొరకొచ్చా, అది కొరకూడదు, ఇలాగనుకుంటే అది ఎప్పుడు మేత అవుతుందండి? అప్పుడు ఆవు ఏం చేస్తుందంటే మొత్తం తన యొక్క గడ్డి మేత అంతా తీసుకొని లోపలికి, పెద్దగా నమలదు, లోపల లాక్కుంటుంది. లాక్కొని విశ్రాంతి సమయంలో అక్కడ కూర్చొని మళ్ళీ తిన్నటువంటి ఆహారాన్ని మళ్ళీ నోట్లోకి తీసుకొని బాగా నెమరు వేసుకొని అప్పుడు మళ్ళీ లోపల తీసుకొని జీర్ణం చేసుకుంటుంది. ఇప్పుడు నేను కూడా చెప్తున్నప్పుడు మీరు అంత గ్రాస్ప్ లాక్కోవాలి.
మధ్యలోనే నాకు డౌట్లు వచ్చేస్తాని అని కొంతమంది చెప్తున్నప్పుడు ప్రశ్నల మీద కురిపించేస్తారు బాణవర్షంలాగా. అప్పుడు మీకేమవుతుందంటే నేను చెప్పింది అర్థం చేసుకుని వినరు, మీ క్వశ్చన్లు ఉండవు, రెండింటికి చెడ్డ రేవడిగా తయారవుతాం మనం, త్రిశంకో స్వర్గం లాగా, నా ఘర్కి నా ఘాటికి లాగా. కాబట్టి ఇక్కడ 5 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? నేను చైతన్య స్వరూపాన్ని. చైతన్యం గురించి ఏం చెప్పాను? చైతన్యం అనేది వ్యాపించి ఉంటుంది, సర్వవ్యాపకము. అదేవిధంగా స్వతంత్రంగా ఉంటుంది చైతన్యము. కాబట్టి ఆ చైతన్యమే సర్వానికి మూలం. కాబట్టి సంపూర్ణ శాంతి, సంపూర్ణ ఆనందము, సంపూర్ణ భద్రతకి నేనే కారణము, చైతన్య స్వరూపమే కారణము. అందువలన ప్రతి ఒక్క నిన్న కూడా ఒక అతను వచ్చారు, ఏమండి ఇన్సూరెన్స్ తీసుకుంటారంటారు. ఇన్సూరెన్స్ అంట, ఇన్సూరెన్స్ ఇచ్చిన వాడికే దిక్కులేదు, నీకు ఇన్సూరెన్స్ ఇస్తాడు ఆయన. చూడండి ఎంత హాస్యాస్పదం. కాబట్టి ఇన్సూరెన్స్ నాకేం అక్కర్లేదు బాబు అని చెప్పా. కాబట్టి కేవలం నా ఎగ్జిస్టెన్స్ వలన, నా ఉనికి వలనే ఈ భౌతిక శరీరానికి జీవంగా ఏర్పడి, ప్రాణంగా ఏర్పడి ఈ జగత్తులో కదులుతుంది, వ్యవహారం చేస్తుంది. దేనివలన? నా చైతన్య సమక్షంలో, నా చైతన్య సమక్షంలోనే ఈ శరీరము జీవం పొందుతుంది, ప్రాణం పొందుతుంది. అందువలన ఈ ప్రపంచములో ఏది జరిగినా, ఈవెన్ ఆకాశం భూమి కూడా దద్దరిల్లిపోయినప్పుడు కూడా నన్ను ఏది చలింపలేదు. ఎందుకు? ఆ సూర్యుడిని కూడా, లోపల ఉన్నట్టు మండుతున్నటువంటి సూర్యగోళంలో ఆ మండుతున్న శక్తి కూడా నా చైతన్య స్వరూపమే. పగటిపూట ఆ మండిపోతున్న సూర్యుడిలో నేనే ఉన్నాను. రాత్రిపూట చల్లదనం అందించే చంద్రుడిలో కూడా నేనే ఉన్నాను. పగటిపూట సూర్యుడు మొక్కలకి చెట్లకి కారణమైతే, రాత్రిపూట చంద్రుడు ఔషధులకి కారణమవుతున్నాడు. సోమోభూత్వ రసాత్మక అని గీతలో చెప్పారు. కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే జగత్తులో ఏమి జరిగినా నన్ను చెల్లింపలేదు అంటే, నా అసలు స్వరూపాన్ని నేను మర్చిపోవడం వలన ఈ జీవితాన్ని భారంగా, సంసార భారం మొయ్యలేక ఉన్నాను అని భావిస్తున్నాను. మీకేంటి? మీకు పెళ్ళి లేదు, వివాహం లేదు, పిల్లలు లేరు, ఇల్లు వాకిలు లేదు, బాధ్యతలు లేవు, కర్తవ్యం లేదని భ్రమపడుతుంటాం మనం సన్యాసులను చూసి. నిజానికి మనం కూడా చేసేదేం లేదు. మన పాత్ర మనం పోషించాలి, మనం యాక్టింగ్ కరెక్టే చెయ్యాలి. జగత కల్పన, జీవ కల్పన, ఆల్ దిస్ కల్పన, దీర్ఘ స్వప్న, ఆల్ దిస్ జాలం, ఆల్ దిస్ జగ్లర్ డీడ్స్, ఆల్ దిస్ మాయా థాట్, ఆల్ దిస్ మాయా స్ట్రీట్ అని చెప్పారు శివానంద స్వామి. కాబట్టి ఎప్పుడైతే నా స్వరూపాన్ని నేను మర్చిపోతానో, ఇదంతా కూడా ఒక ట్రాజిడీ లాగా, ఈ సంసార భారాన్ని మొయ్యలేక చితికిపోతాను, అణిగిపోతాను, మణిగిపోతాను, వంగిపోతాను, బెండ్ అయిపోయి నడుము పడిపోదు, కాళ్ళేమో పని చెయ్యవు. అలా కాకుండా నా స్వరూపం నిత్య నూతన యవ్వన స్వరూపం. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువ, గురోస్తు మౌనం వ్యాఖ్యానం, శిష్యాస్తు చిన్న సంశయా. దక్షిణామూర్తి నిత్య నూతన యవ్వన స్వరూపం, జ్ఞాన స్వరూపం. దాన్ని గుర్తు చేసుకుంటే ఇదంతా కూడా ఒక లీల. అప్పుడే మీరు శ్రీకృష్ణుడి వలె లీలలు చేస్తారు. శ్రీకృష్ణుడు పని చేసాడు అనరు, లీల చేస్తారు. చాలామంది అనుకున్నారు శ్రీకృష్ణుడు ఎంతో కష్టపడి ద్వారక కట్టాడే. అర్జునుడు కూడా అడిగాడు, కృష్ణ నువ్వు ద్వారకని ఎంత కష్టపడి నిర్మించావు అన్నాడు. అర్జున, నేను ద్వారకాన్ని నేనేం నిర్మించలేదని. నువ్వు చెప్పట్లేదు కానీ అందరికీ తెలుసు నువ్వే నిర్మించావు ద్వారక. లేదు, నేనేమీ చేయలేదు, అసలు పూర్తిగా చేయలేదు. నేను సలహా ఇస్తే వారి యొక్క శ్రద్ధాభక్తితో ద్వారకావాసులు కట్టారు. కానీ అర్జున గుర్తుపెట్టుకో, ఎవడైతే నేనేమీ చేయలేదు, నేను కర్తన కాదు అనుకుంటారో వారే అన్నీ చేయగలుగుతారు. మనమేమనుకుంటాం, శ్రమ పడితే మనకు శక్తి వస్తుంది అనుకున్నారు. లేదు, శ్రమ పడితే మీకు శక్తి రాదు, మీకు అలసట, ఆయాసం వస్తుంది. మరి శక్తి, సుఖం ఎప్పుడు వస్తుంది? ఎవరికైనా సహాయం చేస్తే అప్పుడు మీకు శక్తి వస్తుంది, సుఖం వస్తుంది, శాంతి వస్తుంది. శాంతి వచ్చి తర్వాత సుఖం వస్తుంది. కాబట్టి మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? మనము పూర్తిగా బంధించుకొని ఉన్నాం మనం. అందువలన ఏమంటున్నారు,
మన భగవద్గీతలో చెప్పారు, సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన అని చెప్పారా. కాబట్టి ఎవరైతే అన్ని ప్రాణులను సమానంగా పరమాత్మ ఉందని తెలుసుకుంటారో వారు అన్నిటి యందు కూడాను, అంటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణి గవి అస్తిని సునిచైవ స్వపాకే చ పండిత సమదర్శిన. అంటే నిజమైన పండితుడి జ్ఞాని, మహాత్ముడు, ఋషి, యోగి. మనందరం ఎలా అంటే ఎప్పుడైతే సకల ప్రాణులకి ఆ యొక్క యంత్రగాడు బొమ్మలు ఆడించినట్టు లోపల ఉన్నటువంటి ఈశ్వరుడు సమానంగా ఉన్నాడని తెలుసుకుంటారో అప్పుడు ఏనుగు యందు, గోవు యందు, ఒక పండితుడి యందు, కుక్క యందు, కుక్క మాంసం కానీ ఎద్దు మాంసం కానీ తినే ఒక వేరే నీచులు అయినటువంటి దుర్మార్గులు, అధర్మపరులు, అన్యాయపరులు అయినటువంటి వారి యందు కూడా పరమాత్మే ఉన్నదని ఎవరైతే దర్శిస్తారో వారి నిజమైనటువంటి వివేకులు, దార్శనికులు, జ్ఞానులు, పండితులు అని అర్థం. ఇప్పుడు 5వ శ్లోకం చాలా ఇంపార్టెంట్ శ్లోకం అండి. సర్వం బ్రహ్మమయం చూసాం మనం. సర్వత్ర బ్రహ్మదర్శనం చేసే జ్ఞానికి ఆనందం 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 నందతి 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 ఏవని చూసాం. ఇప్పుడు 25వ శ్లోకం. శత్రౌ మిత్రే చ, ఇదేంటిది సరిపోయిందా, తప్పు, ఓకే. శత్రౌ మిత్రే పుత్రే బంధౌ మా కురు యత్నం విగ్రహ సంధౌ సర్వస్మిన్నపి పశ్యాత్మానం సర్వత్రోస్త్రుజ భేద జ్ఞానం సర్వత్రోత్సృజ భేద సర్వత్ర ఉత్సృజ సర్వత్రోత్సృజ భేద జ్ఞానం. ఓకే. శత్రౌ మిత్రే పుత్రే బంధౌ మా కురు యత్నం విగ్రహ సంధౌ సర్వస్మిన్నపి పశ్యాత్మానం సర్వత్రోత్సృజ భేద జ్ఞానం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా నేను చిన్న కన్ఫ్యూజ్ అయ్యా. ఏంటంటే ఇదే శ్లోకం మన భగవద్గీతలో ఉంది, అందుకోసం నేను ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యాను. అదేంటి భగవద్గీత శ్లోకం వచ్చిందా అనుకున్నా. మీ అందరికీ తెలుసు, 12 అధ్యాయంలోను 6 అధ్యాయంలోను ఇవన్నీ సమశ్చత్రౌ సమిత్రేష తథామానాపమానయో అంటారు, శీతోష్ణ సుఖ దుఃఖేషు అని అంటారు. అంటే ఏంటి, భగవద్గీతలో శ్లోకాలు కూడా డైరెక్ట్ ఉపనిషత్తులు కూడా మీకు భజగోవింద రూపంలో ఆ యొక్క జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యులు అందించారు. అంటే ఇవన్నీ భగవద్గీతలో ఉన్నాయి. ఇది అద్భుతమైన బ్రహ్మ విద్య. కాబట్టి భజగోవిందమే కదా అని మీరు తేలిగ్గా తీసుకొని వీల్లేదు ఇక్కడ. అంటే శత్రౌ మిత్రే పుత్రే బంధౌ అంటే శత్రువులు యందు, అదేవిధంగా మిత్రులు యందు, పుత్రుల యందు, బంధువుల యందు విగ్రహ సంధౌ యత్నం మా కురు. విగ్రహ సంధం అంటే పోట్లాడి విడిపోవడము, ఆపై రాజీ పడ్డము, సంధి కుదుర్చుకోవడం. ముందేమో కోపం వస్తుంది, కోపం వచ్చి భార్య మీద నానా తిట్లు తిట్టి అవసరమైతే నా భార్య మీద పడిపోతారు. ఆ తర్వాత మళ్ళీ పశ్చాత్తాపం చెంది మై డియర్ లేడీ, మై డియర్ రమ్య, మై డియర్ రమ, మై డియర్ లక్ష్మి, తప్పు అయిపోయింది నన్ను క్షమించి మన కాలవేళ పట్టుకోవడం, ముందు కోపం అయిపోవడం, మళ్ళీ ఇవన్నీ ఎందుకండి? మాకురు విగ్రహ సంధౌ యత్నం మాకురు, పోట్లాడి విడిపోవడము, ఆపై రాజీలు పడ్డము. అంటే సామరస్యంతో మెలగాలి, సహనంతో మెలగాలి,
ముందు ఆవేశపడిపోవడము, తర్వాత పశ్చాత్తాపంతో కృంగిపోవడం వ్యర్థం. ఎందుకు? త్వం సర్వస్మిన్ అపి ఆత్మానం పశ్య, అన్నిట అంతా ఆత్మ చైతన్యమే, అదే పరమాత్మగా ఉన్నాను అని దర్శనం చెయ్యు. అంటే ఎవరు? నేనే ఉన్నాను. ఎలా ఉన్నాను? అహం రూపములో. అహం అంటే నేను. అందుకే రమణ మహర్షి ఏమన్నారు? హృదయ కుహర మధ్యే, హృదయ కుహర మధ్యే కేవల బ్రహ్మ మాత్రం అహం అహం ఇతి ఆత్మరూపేణ భాతి. ఉపనిషత్తులు చెప్పిందే. అంటే రమణ మహర్షి చెప్పారంటే మీకు రమణ మహర్షి అంటే మీకు అందరికీ తెలుసు అని చెప్తున్నా. అందువలన అన్నిట నేనే ఉన్నానని దర్శనం చెయ్యి. అప్పుడేమవుతుంది? సర్వత్ర భేద అజ్ఞాన ఉత్సృజ. సర్వత్ర ఉత్సృజ అంటే విడిచిపెట్టు. ఏంటి? దేన్ని విడిచిపెట్టాలి? భేద అజ్ఞానము, నేను వేరు వాళ్ళు వేరు, ఇవన్నీ భేద అజ్ఞానం ఉంది కదా, అది విడిచిపెట్టాలి. సర్వత్ర అన్నిటి అందు. మీరు చూడండి భగవద్గీతలో ఎన్ని దగ్గరలు చెప్పారండి ఈ సత్యాన్ని. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. అన్ని సకల ప్రాణులు యందు, సకల పంచభూతములు యందు, యావత్ సృష్టి యందు సమానంగా ఈశ్వరుడు అని చెప్పాడు. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్సు అవినశ్యంతం. వినాశాలు ఏంటండి? శరీరాలు వినాశాలు అవుతాయి. ఈ వినాశం అయిపోయినటువంటి శరీరాల్లో నాశనం కాని ఆత్మ ఉంటుందని చెప్పారు. ఎంత బాగా చెప్పారండి. ఎవరైతే దాన్ని దర్శిస్తారో వాళ్ళే నిజమైనటువంటి ఆత్మదర్శనం చేసిన వాళ్ళు అవుతారు. అందువలన దృశ్యవారితం చిత్తమాత్మనః ఆత్మదర్శనం ఈశదర్శనం స్వాత్మదర్శనం అని రమణ మహర్షి ఉపదేశారంలో కూడా చెప్పారు. కాబట్టి ఈ విషయము మనకి చాలా స్పష్టంగా తెలియాలి. ఇక్కడ మీరు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి, ఎంత మంచిదంటే. ఒక రాజ్యం ఉందండి. రాజ్యం అంటే మీకు తెలుసు కదా, ఆ దుర్గం ఉంటుంది, ఆ కాపలాదారులు ఉంటారు, మొత్తం భటులు కాపలా కాస్తారు రాత్రింబవళ్ళు. అయితే వేరే రాజ్యం నుంచి ఒక వ్యక్తి వచ్చాడంట. వచ్చిన వెంటనే భటులు ఆపారు. ఏమండి, ఎక్కడ వెళ్తున్నావు? మీ రాజ్యంలోకి వెళ్తున్నాను. మీ రాజ్యంలో ప్రజలు ఎలా ఉంటారు? బాగుంటారా అన్నారు. వెంటనే భటుడు చెప్పాలి కదా ఎలా ఉంటారని. భటుడు చెప్పలే. ఆయన ఏంటంటే మళ్ళీ రిటర్న్ ప్రశ్న వేశాడు, తిరిగి ప్రశ్నించాడు. ఏమండి, మీరు వస్తున్నారు కదా, మీ రాజ్యంలో ప్రజలు ఎలా ఉంటారు? మా రాజ్యంలో ప్రజలు అత్యంత క్రూరులు, దుర్మార్గులు, ఎవరికి సాయం చేయరు, ఎవరిని ప్రేమించరు, అందరిని ద్వేషిస్తారు, వాళ్ళంతా కూడా కుటిలులు, అధర్మపరులు అన్నాడంట ఆ బాటసారి వస్తున్న వ్యక్తి. వెంటనే ఆ భటుడు అనుకున్నాడంట, ఈ రాజ్యంలో కూడా కుటిలులు, అధర్ములు, ద్వేషిస్తారు, అందరినీ మంచివాళ్ళు కారు, అందరూ చెడ్డవాళ్ళు అని భటుడు కూడా సమాధానం చెప్పాడట. పక్కనున్న భటులు వింటున్నారు, ఏంటి ఇలా చెప్తున్నాడు ఈయనని. ఓకే, అప్పుడు సరే ఆ యొక్క బాటసారి ఆ ప్రయాణికుడు వెళ్ళిపోయాడు. మరి కొద్దిసేపటికి ఇంకొక అతను వచ్చాడు, ఏదో రామారావు అని ఇంకొక అతను వచ్చి మళ్ళీ అడిగాడు భటుడికి, ఏమండి ఈ రాజ్యంలో ప్రజలు ఎలా ఉంటారు? భటుడు మళ్ళీ కూడా అన్నాడంట, ఏమండి మీ రాజ్యంలో ప్రజలు ఎలా ఉంటారు? మా రాజ్యంలో ప్రజలు సుభిక్షంగా, శాంతంగా, ధర్మంగా, న్యాయంగా, ఆదర్శంగా, నీతితో మెలుగుతారండి. అందరికీ సహాయం చేస్తారు. పరోపకారమే పుణ్యాయని ఒక వాక్యము పాటిస్తూ అహింస పరమోధర్మ, ఏ ప్రాణికి కూడా హింస తలపెట్టరు. అందువలన వసుదైవ కుటుంబంగా జీవిస్తారు మా రాజ్యం ప్రజలందరూ, చాలా మంచి వాళ్ళని చెప్పాడు. వెంటనే భటుడు అన్నాడట, మా రాజ్యంలో ప్రజలు కూడా అద్భుతమైన వాళ్ళు, ధర్మాత్ములు, పుణ్యాత్ములు, జ్ఞానులు, భక్తులు, కర్మయోగులు, వారు ఏ చీమకు కూడా హాని తలపెట్టరు, అంతా వసుదైవ కుటుంబంగానే ఉంటారు, అహింస పరమోధర్మ అని చెప్పాడట. వెంటనే పక్కన ఉన్నటువంటి భటులు అనుకున్నారంట, నవ్వుకుంటానంట, ఆయనకేమో అలాగ చెప్పావు, ఈయనకేమో ఇలాగ చెప్పావు అంటే అర్థం ఏంటి? నోరు మంచిదైతే ఊరి మంచిదవుతుంది అని పెద్దలు చెప్పినటువంటి సామెత ఏదైతే ఉందో, అంటే ఈ యొక్క ప్రపంచం ఎప్పుడు అలాగే ఉంటుంది. నీకో ప్రపంచం, నాకో ప్రపంచం లేదు, ఈ ప్రపంచం అంతా ఒకటే. కానీ మన ప్రపంచాలు ఎలా ఉన్నాయని చూసుకోవాలి. మన ప్రపంచాలను దాని మీద రుద్దినప్పుడు ఆ ప్రపంచంలో మార్పులు మనకు కనిపిస్తాయి. ఇదే విషయాన్ని ఒకసారి గురువుగారు దుర్యోధనుడికి
ధర్మరాజుకి పిలిచారంట. పిలిచి కృష్ణ పరమాత్మ అనుకోండి ఒకసారి పిలిచి ఏమన్నారంటే, నాయన కృష్ణ పరమాత్మ కాదు, ఎందుకంటే కృష్ణ పరమాత్మ మాట వినడు దుర్యోధనుడు. సనత్ సుజాతుడు వచ్చాడు ఒకసారి. వస్తే అప్పుడు ధర్మరాజుకి దుర్యోధను పిలిచారంట. అన్నారంట దుర్యోధనుడికి, నాయన ఈ రాజ్యం హస్తినాపురం మొత్తం వెతికి ఒక ధర్మాత్మ తీసుకురాపో అన్నాడంట. సరే దుర్యోధనుడు వెళ్ళాడు, ఏముంది వెతుకుతామని. అదేవిధంగా యుధిష్ఠిరుడు వచ్చాడు అన్నమాట. ధర్మరాజు యుధిష్ఠిరుడు, నాయన ఈ హస్తినాపురం రాజ్యంలో ఒక అధర్మపరుడు, అత్యంత అన్యాయాలు విద్వేషాలు రెచ్చగొట్టే ఒక అధర్మపరుడిని నువ్వు తీసుకొని రా అన్నాడు. ఇద్దరు వెళ్ళారంట. చూడండి ఆశ్చర్యం, ఇద్దరు కూడా చివరికి ఉట్టి చేతులతో వచ్చారంట. అప్పుడు యుధిష్ఠిరుడికి అడిగారంట, ఏమండి ఈ యొక్క ఒక్క అధర్మపరుడికి దొరకలేదా అంటే, మహర్షి క్షమించండి, నేను ఎక్కడికి వెళ్ళినా ఏమవుతుంది, అందరూ నాకంటే ధర్మవంతులు అనిపిస్తున్నారు తప్ప నేనే వాళ్ళకంటే అధర్మపరుడినేమో అని నాకు అనిపించింది అన్నాడండి. అందువల్ల నాకు ఎక్కడ కూడా అధర్మపరుడు నాకు కనిపించలేదు అన్నాడండి. వెంటనే దుర్యోధనకి అడిగారట, ఏమయ్యా నీకేమైనా ఒక అధర్మపరుడు దొరికాడంటే, ఒక ధర్మాత్ముడు దొరికాడంటే అన్నాడంట, నాకంటే ధర్మాత్ములు ఎక్కడున్నారు స్వామి, ఎక్కడ చూసినా ఈ రాజ్యమంతా అధర్మంతో నిండిపోయింది, ధర్మాత్ములు ఎవ్వరూ లేరు, వాళ్ళకంటే నేనే ధర్మాత్ముడిని, కాబట్టి నాకు ధర్మాత్ములు ఎవరు దొరకలేదు అన్నాడు దుర్యోధను. అంటే యద్భావం తద్భవతి, మనం ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టిగానే మనకు కనిపిస్తుంది. మేడారం జాతరకి వెళ్ళి మనం ఎటువంటి కళ్ళద్దాలు పెట్టుకుంటే అటువంటి రంగులోని ప్రపంచం కనిపిస్తుందని చెప్పారంట. సో ఈ విధంగా ఎప్పుడైతే మనకి అర్థమైందో, ఒక్కసారి భగవద్గీతలో కూడా అద్భుతంగా చెప్పడం జరిగింది దీని గురించి. ఏదంటే మీకు ఆల్రెడీ చెప్పాను, 6వ అధ్యాయంలో సుహృన్మిత్రార్యుదాసీనా మధ్యస్థ ద్వేష బంధుషు సాధు స్వపిచ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే అన్నారు. ఎవరైతే సుహృన్ అంటే మీ యొక్క మంచిని కోరుకునే వాళ్ళు, అదేవిధంగా మిత్రులు మన యొక్క స్నేహితులు, ఉదాసీన అంటే వారు మంచి చేయరు చెడు చేయరు, మనకి మధ్యలో ఉంటారు వాళ్ళు, మధ్యస్థ అంటే రెండు వారికి మధ్యవర్తం వహిస్తారనమాట. అదేవిధంగా మమ్మల్ని ద్వేషించేవాళ్ళు, అదేవిధంగా మన బంధువులు, అదేవిధంగా మిత్రులు, అదేవిధంగా శత్రువులు, వీళ్ళందరినీ కూడా సమదృష్టితో ఎవరైతే చూస్తారో, అంటే పాపాత్ముల యందు సాధు పొంగవుల యందు కూడా సమదృష్టి ఎవరైతే కలిగి ఉంటారో వారే ఉత్తములు అని భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ విషయాన్ని మనము ఒక మంచి విషయం గుర్తుపెట్టుకొని ఈరోజు మన క్లాస్ ఆపుతున్నాను. మీరు చాలా గుర్తుపెట్టుకోండి. ఒకరోజు రమణ మహర్షి ఆశ్రమంలో ఉన్నాడంట. ఆ ఆశ్రమంలో ఉంటే రమణ మహర్షి దగ్గరికి చాలా పాతకాలం నుండి వచ్చిన భక్తులు ఉన్నారు, అదేవిధంగా కొత్త భక్తులు కూడా యాడ్ అవుతుంటారు. వాళ్ళందరూ కూడా మేమెంత సీనియర్లమంటే మేము సీనియర్లమంటే తగాదాలు పడుతున్నారు. అందువలన సీనియర్ల గ్రూప్ అంతా కొత్త వాళ్ళ గ్రూప్ అంతా 2 గ్రూపులుగా విడిపోయిందంట. వారి మధ్య తగాదాలు వాగ్వాదాలు జరుగుతున్నాయి. సరే వాటిని తీర్చలేక రమణులు ఏమన్నారంటే, సరేలే నేను గిరి ప్రదక్షిణకు వెళ్తున్నాను. ఎందుకంటే ఆయన గిరి ప్రదక్షిణ చేసేవారు నిత్యం. గిరి ప్రదక్షిణకి వెళ్తుంటే వారితో పాటు పాత భక్తులు కొత్త భక్తులు కూడా యాడ్ వెళ్తున్నారు. ఇంతలోపు ఏమైందంటే ఆశ్రమంలో కొన్ని కుక్కలు ఉన్నాయి, బయట నుంచి కుక్కలు వచ్చాయి కొన్ని. ఆ కుక్కలు ఈ కుక్కలు అరుస్తున్నాయి. ఏంటంటే ఆ రెండింటికి భయం అనమాట. మా స్థానం ఎక్కడ కోల్పోతామంటే మా స్థానం ఎక్కడ కోల్పోతాం, అభద్రతా భావం. 2 కుక్కలు బాగా అరుస్తున్నాయి. వెంటనే రమణ మహర్షి అన్నారంట, చూసారా పాపం ఎంత అగత్యం జరిగింది, కుక్కలకి మనమంతా సమానమే, మన అందరిలో కూడా పరమాత్మ ఉన్నాడని విషయం తెలియక అజ్ఞాన మూర్ఖత్వంతో ఎంత అరిచి లాస్ట్కి అవి కృంగిపోయి కృషించినట్టుగా బాధపడి ఉంటున్నాయి. అంతే కదా, కుక్కలు కాబట్టి ఏ మూర్ఖత్వంతో జ్ఞానం లేకుండా అలా వ్యవహరిస్తున్నాయి కదా అన్నాడు. ఎందుకంటే కొత్త వాళ్ళు పాత వాళ్ళు, కొత్త భక్తులు పాత భక్తులని వీళ్ళందరూ కూడా కొట్టుకుంటున్నారు. అక్కడ కుక్కలు కూడాను
అవి పాత కుక్కలు, మేము కొత్త వాళ్ళము, కొత్త వాళ్ళకు రానివ్వట్లేదు. అంటే ఈ భక్తులు కూడా కుక్కల కంటే పెద్దగా తేడా లేదు కదా అని ఇండైరెక్ట్గా రమణ మహర్షి చెప్పారు. వెంటనే వాళ్ళందరికి కూడా సిగ్గుపుట్టి ఇక వెంటనే విడిచిపెట్టేశారన్నమాట. అప్పుడేమంటున్నారు, సమశత్రౌ చ మిత్రే చ తథామానాపమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జిత. అంటే భగవద్గీతలో 12వ అధ్యాయం అంటే భక్తి యోగం. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. చూసారా, శత్రువులు యందు మిత్రులు యందు సమానం, అవమానము సన్మానము వాటి యందు సమాన దృష్టి, ఆ చలేసిన వేడి కలిగిన సమాన దృష్టి అంటే ద్వంద్వాలకు అతీతం అని అర్థం. ఎవరైతే మిమ్మల్ని నిందిస్తారో, ఎవరైతే మిమ్మల్ని పొగుడుతారో, రెండు సమయాల్లో కూడా సమానం సమదృష్టితో, ఎటువంటి పొగిడినప్పుడు పొంగిపోవడము, అవమానించినప్పుడు కృంగిపోవడం కాకుండా సమత్వ భావంతో ఎవరైతే ఉంటారో, వారికి ఏది ప్రాప్తించినా సంతోషంగా ఎవరైతే ఉంటారో, అనికేత స్థిరమైన నివాసం లేకుండా ఎవరైతే ఉంటారో వారు భక్తులందరిలో కూడా శ్రేష్ఠులు అని భగవాన్ శ్రీకృష్ణ ఇక్కడ చెప్పారు. భక్తిమాన్మే ప్రియో నరః. అటువంటి భక్తులు నాకు ఎంతో ప్రియులు, ఈ మనుషులందరిలో కూడా ఎంతో ప్రియమైన వారు అని చెప్పారు. సో ఈ విధంగా మనం చూసుకుంటే మీకేమర్థమైంది? మీకు ఒకటి అర్థం కావాలి, ఏంటంటే అందరితోనూ సమత్వంతో ప్రవర్తిస్తూ తమ తమ ధర్మాలను తప్పకుండా భగవంతున్నే అర్పించి నమ్ముకొని ఉండేవారు. వారికి ఏమవుతుందంటే సూర్యోదయంతో దట్టమైన చీకటి పోయినట్లు వారి యొక్క సంసార బంధనాలు విడిపోతాయి. చూడండి, ప్రతిదీ నా కర్తవ్యంగా ఈశ్వరుడు నాకు ఇచ్చాడు అని కర్తవ్య భావనతో ఈశ్వరార్పణంగా చేసుకుంటూ వచ్చిన దాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తూ ఎవరైతే అందరి యందు ద్వేషభావం లేకుండా అందరిని కూడా ఆ భగవంతుని యొక్క సంతానంగా భావించి ఉంటారో, ఎలాగైతే రాత్రంతా కూడా మనం ఏమనుకుంటాము, మొట్టమొదటి చీకటి పడినప్పుడు మినుగురు పురుగులు మేమే గొప్ప ప్రకాశాన్ని ఇస్తున్నాం భ్రమపడతాయి. తర్వాత కొద్దిసేపటికి నక్షత్రాలు వస్తాయి, మేము మీకంటే గొప్ప వాళ్ళం భ్రమలో పడతాయి. తర్వాత చంద్రుడు వస్తాడు, మీ అందరికంటే నేను గొప్ప అని భ్రమలో పడతాయి. చివరికి ఉదయాన్న సూర్యకిరణాలు వచ్చినప్పుడు ఇవన్నీ కనుమరుగైపోతాయి. అదేవిధంగా ఎవరైతే ఈశ్వరార్పణ చేసి సర్వం ఈశ్వరుడు ద్వారా నాకు వస్తుందని భావన చేసి సంతోషంతో ఉన్నదాంతో తృప్తి చెంది ఎవరి మీద అసూయ ద్వేషం లేకుండా ఉంటారో, ఆ రాత్రి చీకటి పోయి ఎలాగైతే సూర్యోదయం వస్తుందో మీలో బంధనాలన్నీ తెగిపోయి ఆ ఆత్మజ్యోతిగా ప్రకాశిస్తారు ఆత్మారాముడు. ఎందుకంటే మీరు ఒకటి గమనించండి, ఇక్కడ లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు విత్తమార్జన చేసి విర్ర వీగుటయే కాని కూడబెట్టిన సొమ్ము కొడవబోడు. విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పారు. కాబట్టి ఇలాంటి విషయాలు మనం శ్రద్ధగా చేసుకుంటే ఈ యొక్క భజగోవిందం అనేది సకల ఉపనిషత్తుల యొక్క సారం అనేది మీకు అర్థమైపోతుంది. కాబట్టి మీ అందరూ కూడా ఆ గోవిందుడు అంటే సర్వవ్యాపి సర్వాంతర్యామి పరమాత్మకి గోవింద అని ఇక్కడ మనము పిలవడం జరుగుతుంది. కాబట్టి గోవిందుని నేను అనేటప్పుడు ఏ రూపం పిలిచినా అంటే సృష్టిలో ఉన్న ఏ రూపం ద్వారా కూడా ఆ పరమాత్మను మనము చేరుకోగలము. అందువలనే మనము ఏదైనా పూజ చేసేటప్పుడు వినాయకుడి యొక్క విగ్రహం కానీ ఫోటో లేకపోతే మనం ఏం చేస్తాము, ఓ చిన్న పసుపు ముద్ద పెట్టి ఆ యొక్క విఘ్నేశ్వరుని పూజ ఆరంభిస్తాము. మనం పూజ చేస్తుంది పసుపు ముద్ద కాదండి, విఘ్నేశ్వరుడికి మనం అనుసంధానం అవుతున్నాము. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, హిందువులు విగ్రహారాధకులు కాదు. ఎవడో మొదట ఒక మెయిన్ కల్ప్రిట్ హిందువులు విగ్రహారాధకులు అని అనేసాడు పొరపాటున. మనం గట్టి పట్టుకున్నాం, అవును కదా మీ విగ్రహారాధకులమే, తాన అంటే తందాన అన్నట్టు. మనం విగ్రహారాధనలు కాదండి, రాయికి రప్పకి చెట్లకు పూజలు చేయట్లే, చెట్టు వెనక ఉన్న పరమాత్మ పూజ చేస్తున్నాము. రాయి వెనక దాగి ఉన్న ఉనికిగా ఉన్న పరమాత్మ పూజ చేస్తున్నాము. ప్రతి జంతువుకి నాగేంద్ర రూపం ఉన్నటువంటి శివకి పూజ చేస్తున్నాము. ప్రతి ఆవు అంటే ధర్మదేవతగా పరమాత్మకే పూజిస్తున్నాము. సకల జంతువులకి, సకల వస్తువులకి, సకల రూపాలకి వెనుక దాగి ఉన్న పరమాత్మ తత్వాన్ని పూజిస్తున్నాం. కానీ మనం కేవలం రూపాలకి, విగ్రహాలకి, మూర్తులకు కాదు అని స్పష్టంగా ప్రతి హిందువు తెలుసుకున్న రోజున
ప్రపంచానికే దశ దిశ నిర్దేశించే విశ్వగురువుగా మళ్ళీ పూర్వ వైభవం పొందుతుందని వివేకానందుడు, శంకరాచార్యులు వాళ్ళు జీవితం త్యాగం చేశారు ఈ కళ నెరవేరాలని. అందుకే వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఈ లోకములో కారణ జన్ములుగా మళ్ళీ అవతరిస్తూనే ఉన్నారు, అవతరిస్తూనే ఉంటారు. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.